హలో అండి. గుడ్ మార్నింగ్. ఈ వ్లాగ్ ఏంటంటే ఎర్లీ మార్నింగ్ రొటీన్ అనమాట. టైం వచ్చేసి 6 అవుతుంది. బయట చూడండి ఇంకా కూడా కొంచెం డార్క్‌గానే ఉంది. అండ్ మూన్ కూడా ఇంకా వెళ్ళిపోలేదు. మీరు ఒకసారి చూపిస్తాను చూడండి. సో, నా మార్నింగ్ రొటీన్ ఇంట్లో ఎలా ఉంటుంది అనేది ఈ వ్లాగ్. కొంచెం సేపు మార్నింగ్ లేచిన తర్వాత అలా అన్ని డోర్స్ ఓపెన్ చేసేసి కొంచెం ఫ్రెష్‌గా అలా స్టార్ట్ చేస్తాననమాట. జస్ట్ అలా బయట చూస్తూ కొంచెంసేపు టైం స్పెండ్ చేస్తే కొంచెం రిఫ్రెషింగ్‌గా ఉంటుందని చెప్పేసి. జనరల్‌గా నాకు, మా హస్బెండ్‌కి ఇద్దరికి టీ ఆర్ కాఫీ అలవాటు లేదు. సో, టీ కానీ, కాఫీ కానీ ఏమీ ప్రిపేర్ చేయను. డైరెక్ట్ బ్రేక్‌ఫాస్ట్ అండ్ లంచ్‌కి కావాల్సిన కర్రీస్ అవి ప్రిపేర్ చేస్తూ ఉంటా. ఇక్కడ చూస్తే మా బాబు కార్ అవన్నీ పెట్టుకొని ఉన్నాడు ఇక్కడ. నేను చూసుకోలేదు నైట్. అలా పెట్టేసి వదిలేసాడు. ఇంక నేనైతే కుకింగ్ స్టార్ట్ చేశాను. సో, ఫస్ట్ నేను ఏంటంటే ముందు రోజు నైట్ మినపప్పు నానపెట్టుకున్నాననమాట. గారెలు ప్రిపేర్ చేద్దామని. అవి వాష్ చేసి పెట్టేసుకున్నాను ఆల్రెడీ. బట్ ఇప్పుడేమో రైస్ పెడుతున్నాను. ఫస్ట్ రైస్ వాష్ చేసేసి లంచ్‌కి రైస్ ప్రిపేర్ చేసేస్తే ఆ పని అయిపోతూ ఉంటుంది. అండ్ రిమైనింగ్ వర్క్స్ నేను ప్రిపేర్ చేసుకోవచ్చు అనేసి ఇక్కడ మినపప్పుని వాష్ చేసుకుంటున్నాను. నైట్ నానపెట్టేటప్పుడు నేను ఆల్రెడీ వాష్ చేశాను. బట్ మళ్ళీ కపుల్ ఆఫ్ టైమ్స్ వాష్ చేస్తే స్మెల్ లేకుండా నీట్‌గా ఉంటుంది. అండ్ గారెలతో పాటు నేను ఇంకొన్ని మినపప్పుని కూడా నానపెట్టుకున్నాను ఫర్ ఇడ్లీస్. ఇడ్లీస్‌కి కూడా మినపప్పుని మళ్ళీ వాష్ చేసేసి పక్కన పెట్టేసుకున్నాననమాట. యాక్చువల్లీ డైలీ మార్నింగ్ దోసెసే అవుతున్నాయని చెప్పి మా బాబు నాకొద్దు దోసెస్ అని కొంచెం ఇచ్చేస్తుంటే నేను సరే రేపు నేను గారెలు చేస్తాను ఓకేనా అంటే ఓకే అన్నాడు. సో, అందుకని మా బాబు కోసమని స్పెషల్‌గా చేశాననమాట. ఇక్కడ నేను మినపప్పు అంతా వాష్ చేసుకున్న తర్వాత ఇడ్లీస్ అని చెప్పాను కదా! ఇడ్లీస్ చేసుకోవటానికని చెప్పి కొంచెం ఇడ్లీ రవ్వ కూడా నానపెట్టుకుంటున్నాననమాట. యాక్చువల్‌గా ఇడ్లీ రవ్వ కాకుండా రాగి రవ్వ ఉంటుంది కదా ఇడ్లీస్ చేసుకోవడానికి. అది ఇంతకుముందు ట్రై చేశాను. మా బాబు అసలు తినలేదు. సో, మళ్ళీ నార్మల్ ఇడ్లీస్‌కే వచ్చేసామన్నమాట. అవంతా ప్రిపరేషన్ అయిపోయిన తర్వాత ఇక్కడ నేను కర్రీ ఏం ప్రిపేర్ చేయాలని చెప్పి ఆలోచించి టైం ఫాస్ట్‌గా అయిపోతుందని చెప్పి టొమాటో పప్పు చేద్దామని ఫిక్స్ అయిపోయాను. సో, టొమాటో పప్పు కోసం మళ్ళీ కందిపప్పుని నానపెట్టుకుంటున్నాను. వాష్ చేసేసుకొని కొంచెం సేపు నానితే ఏంటంటే కొంచెం ఫాస్ట్‌గా అయిపోతుంది అండ్ ఫాస్ట్‌గా కుక్ అవుతుంది అని చెప్పేసి నేను ఫస్ట్ ఇవి కడిగి పక్కన పెట్టేసుకుంటున్నాను. అన్నీ రెడీ చేసేసుకొని ఇక్కడ ఉప్పు, కారం, పసుపు ఇవన్నీ యాడ్ చేసేసుకొని అండ్ అలాగే టొమాటోస్ అండ్ ఆనియన్స్‌ని కూడా కట్ చేసుకొని వేసేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను అనమాట. ఇక్కడ ఏంటంటే నేను టొమాటోస్ కట్ చేసేటప్పుడు కొంచెం డిఫరెంట్‌గా ట్రై చేద్దామని చెప్పేసి ఫస్ట్ ఒక టొమాటోని కట్ చేసుకొని దాంట్లో వేసేసాను. దాని తర్వాత చూడండి మళ్ళీ ఇంకొక టొమాటో కట్ చేసి జస్ట్ ఊరికే ఇలా చిటికేస్తే వెళ్ళిపోతాయి కదా! జస్ట్ అట్లా ట్రై చేశాననమాట. జస్ట్ ఫర్ ఫన్ అంతే. అండ్ అలాగే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసేసుకున్నాను దీంట్లోనే. అండ్ తర్వాత ఆనియన్ వేసుకోవడం మర్చిపోయాను. మళ్ళీ ఆనియన్ కూడా తీసుకొచ్చుకొని జస్ట్ 1 ఆనియన్ దీంట్లో వేసాను. అండ్ మళ్ళీ పోపులో కూడా ఇంకొకసారి కట్ చేసి వేస్తాను. సో, అందుకని చెప్పి ఆనియన్ కూడా అట్లనే ట్రై చేశాను. ఆనియన్ అవన్నీ వేసేసి ఇంకా పక్కన పెట్టేసుకున్నాను కొంతసేపు. దాని తర్వాత స్టవ్ ఆన్ చేశాను. ఇది మీకు ఇట్లా చూపిస్తున్నాను కానీ మధ్యలో చాలా గ్యాప్ వచ్చింది. నేను వేరే వర్క్స్ చేసుకుంటూ ఉన్నాను. ఇంక ఇక్కడ స్టవ్ మీద పెట్టేసి ఇప్పుడు మినపప్పుని మిక్సీకి వేసుకుంటున్నాను. పప్పు పెట్టేసుకున్న తర్వాత ఈలోపు మళ్ళీ ఈ వర్క్ కంప్లీట్ అయిపోతుంది కదా అని మళ్ళీ వాష్ చేసుకున్న మినపప్పు అన్నిటిని మిక్సీ వేసేస్తున్నాను అనమాట. నేను మోస్ట్లీ గ్రైండర్ యూస్ చేయను. ఎప్పుడన్నా మా పేరెంట్స్ కానీ ఎవరైనా వస్తే తప్ప నేను ఎవ్రీ టైం మిక్సర్ జారే యూస్ చేస్తానన్నమాట. మినపప్పు అంతా గ్రైండ్ చేసేసుకొని ఇడ్లీ పిండికి సపరేట్‌గా అండ్ గారెల పిండి సపరేట్‌గా మిక్స్ చేసేసి పక్కన పెట్టేసుకున్నాను. గారెలకి ఏంటంటే పూర్తిగా సాఫ్ట్‌గా కాకుండా కొంచెం కచ్చాపచ్చాగా అట్లాగా చేసేస్తానన్నమాట. ఇక్కడ మళ్ళీ ఆనియన్స్‌ని కట్ చేసుకుంటున్నాను. కొన్నేమో చిన్నగా కట్ చేసినవేమో గారెలకి అండ్ పొడుగ్గా కట్ చేసినవేమో పోపు వేసుకోవడానికి అని చెప్పి సపరేట్‌గా కట్ చేసి పెట్టుకున్నాను. సో, ఇక్కడ చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అన్ని గారెల పిండిలో వేసేసుకుంటున్నాను. ఇవేంటంటే
టొమాటో పప్పుకి పోపు వేద్దామని చెప్పి రెడీగా చేసి పెట్టుకున్నాను అనమాట. కొంచెం కొత్తిమీరని గారెల పిండిలో కూడా వేసుకుంటున్నాను. అండ్ ఫస్ట్ పప్పు ప్రిపేర్ చేసి కంప్లీట్ చేసేద్దామని చెప్పి ఇది ఓపెన్ చేశాను. ప్రెషర్ అంతా వెళ్ళిపోయిందని చెప్పేసి కొంచెం కల్లుప్పు వేసుకున్నాను. అండ్ అలాగే చింతపండు పేస్ట్ని కూడా వేసుకున్నాను. కొంతమంది ఏంటంటే నిమ్మరసం యూస్ చేస్తాను. నేను ఎప్పుడూ నిమ్మరసం యాడ్ చేసి ట్రై చేయలేదన్నమాట. మా మమ్మీ చింతపండుని పేస్ట్గా ఇచ్చి పంపిస్తారు. ఎప్పుడు అదే యూస్ చేసుకుంటాను, కొంచెం ఫాస్ట్గా అయిపోతుందని ఇలాంటి టైమ్స్లో. ఇక్కడ వచ్చేసరికి నేను ఒక పక్క పోపు అండ్ ఒక పక్క ఏమో టొమాటో పప్పు అంతా 2 స్టవ్స్ మీద పెట్టేసి పోపు వేసి మిక్స్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇక్కడ చూస్తే నేను పుదీనాని కట్ చేసి పెట్టేసుకున్నాను. అది కూడా మళ్ళీ గారెల పిండిలో వేసి మిక్స్ చేసేసుకున్నాను చక్కగా. మా బాబుకి ఏంటంటే పచ్చిమిర్చి ఆర్ అల్లం అవి తగిలితే తినడం అనమాట. కొంచెం స్పైసీగా ఉంది, మంటగా ఉంది, నాకు వద్దు అంటాడు. అందుకని మా బాబు కోసం చేస్తున్నాను. ఫస్ట్ ఏమీ చిల్లీస్ ఆర్ అల్లం పేస్ట్ ఆర్ తురుము ఏమి యాడ్ చేయలేదు. ఫస్ట్ మా బాబుకి చేసి ఇచ్చేసాను. ఇక్కడ ఆయిల్ హీట్ అయిందా లేదా అని ఒకసారి జస్ట్ చెక్ చేసేసుకొని నాకు వచ్చిన దాంట్లో ఏదో చేసేసాను. ఇది సెకండ్ టైం నేను యాక్చువల్గా గారెలు చేయడం. ఎప్పుడు మా మమ్మీ వాళ్ళు ఉన్నప్పుడు ఆర్ మా అమ్మమ్మ వాళ్ళు ఎవరైనా ఉంటేనే చేస్తాము, అసలు నాకు రాదు. ఇదే సెకండ్ టైం చేయడం. నేను ఇంతకుముందు కూడా ఇట్లానే ట్రై చేశాను. ఇక్కడ మా బాబు వచ్చి బాయ్ గాయ్స్ అని చెప్తున్నాడు, బాయ్ అని చెప్తున్నాను నేను. ఇక్కడ తర్వాత మా కోసం అని చెప్పేసి అల్లంని జస్ట్ గ్రేట్ చేసేసి అండ్ పచ్చిమిర్చి పీసెస్ కూడా యాడ్ చేశాను. ఇక్కడ చూడండి మొత్తం మెస్సీ అయిపోతుంది మార్నింగ్స్. మళ్ళీ అవన్నీ క్లీన్ చేసుకుంటూ ఉన్నాను అనమాట. ఒక పక్క మా బాబు క్యారేజ్ని రెడీ చేసుకొని ఇక్కడ ఇంకొక సైడ్ వచ్చేసి అదంతా క్లీనింగ్ అదంతా చేసుకుంటున్నాను. ఇక్కడ మా బాబు నాకు తెలియకుండా ఈ వీడియో తీసాడు, ఓకే అని చెప్పాను. నెక్స్ట్ వచ్చేసరికి మా బాబుకి స్నాక్స్ ఇవన్నీ పెట్టేస్తున్నాను అనమాట, టైం అవుతుందని చెప్పేసి. ఫైనల్గా మా బాబుని పంపించేసి నేను కూడా ఇంకా బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను. యాక్చువల్గా మార్నింగ్ 9 to ఈవినింగ్ 5 లోపే నా ఈటింగ్ విండో. నేను ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తున్నాను అనమాట. రీసెంట్గా స్టాప్ చేశాను, ఒక 20 days నుండి అస్సలు చేయట్లేదు టైంకి. బట్ మళ్ళీ ఐ హ్యావ్ టు గెట్ బ్యాక్ ఆన్ ట్రాక్ అనిపించి మళ్ళీ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసరికి మా బాబుకి స్నాక్స్ అయిపోతున్నాయి అని చెప్పి మళ్ళీ ప్రిపేర్ చేస్తున్నాను. ఇవేంటంటే చాలా మెత్తగా అయిపోయినాయి మర్మరాలు. మేము జస్ట్ మసాలా చేసుకుందామని తెచ్చుకుంటాం గుంటూరు నుండి. బట్ హైదరాబాద్లో అయితే నాకు అసలు ఎక్కడ ఈ మర్మరాలు కనిపించలేదు ఇలా విడిగా. సో అందుకని గుంటూరు నుండే తెచ్చుకుంటాం ఎప్పుడు కూడా. ఇక్కడ మా మమ్మీ చెప్పారనమాట, జస్ట్ ఉగ్గాని అంటే ఇంట్లో మా హస్బెండ్ ఆర్ మా బాబు తినరనమాట, అందుకని చెప్పి ఇలాగ స్నాక్ ట్రై చేసి చూడు అని చెప్పి చెప్పారు. నాకు చాలా బాగా అనిపించింది. అండ్ వీడియో పంపించారు షార్ట్, నాకు ఎవరో పెట్టింది ఎయిర్ ఫ్రైయర్లో. నాకు బాగా నచ్చి సరే అని దీంట్లో ట్రై చేసి చూశాను, బాగా అనిపించింది. నార్మల్గా మనం ప్యాన్లో ఫ్రై చేస్తే ఏంటంటే కొంచెం మాడిపోయినట్టు అనిపిస్తాయి, బట్ ఇందులో క్రంచీగా వచ్చాయి, బట్ మాడిపోలేదు కూడా. అప్పుడప్పుడు ఒకసారి కలుపుకుంటూ ఉండాలన్నమాట ఇవన్నీ వేసేసుకొని. పైన నేను ఆ మూతలాగా ఎందుకు పెట్టానంటే మర్మరాలు గాలి వస్తుంది కదా లోపల, ఎయిర్ వస్తున్నప్పుడు అవి పైకి వెళ్ళిపోతున్నాయి అనమాట ఫ్యాన్లోకి. సో అందుకని చెప్పి ఆ పైన నేను జస్ట్ అది పెట్టేశాను అనమాట. If you like this video, please like, share, comment and subscribe to this channel. Thanks for watching. Bye.